अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. సోదరులారా సోదరీమణులారా, ఈరోజు టాపిక్ చాలా పెద్ద టాపిక్. తీరిక సమయం ఉన్నవాళ్ళు ముఖ్యంగా చూడండి, మిస్ కాకండి. ఒకవేళ సమయం లేని వాళ్ళు సమయం తీసుకొని చూసే ప్రయత్నం చేయండి. అతి ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు అస్సలు మిస్ కావద్దు. నేను ఈ మాటలు ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళై 20 సంవత్సరాల నా అనుభవం, కొద్దిమంది యువతల యొక్క జీవితాలను చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సోదరులారా సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో ధర్మసమ్మతమైన పనులలో అల్లాహకు ఇష్టం లేని అయిష్టమైనటువంటి కోపం రప్పించేటువంటి పని తలాక్, విడాకులు. ఈ విడాకులు అనేటువంటి మాట ధర్మసమ్మతమైనప్పటికీ అల్లాహకు ఎంత మాత్రం ఇష్టం లేదని చెప్పి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అందులో భాగంగానే సోదరులారా సోదరీమణులారా, అసలు విడాకులు ఏ కారణాల వల్ల అవుతాయి? అసలు ఎన్ని కారణాలు ఉన్నాయి విడాకులు అవ్వడానికి? ఇవన్నీ ఈ రోజున మనం చర్చించుకుందాం ఇన్షాల్లా. అత్యధికంగా విడాకులకు ముఖ్యమైన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఇన్స్టాలో రీల్స్లో చూసి కొద్దిమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అత్యధికంగా కోరికలు కోరుకుంటాం. అలాంటి భర్త జీవితంలో రాకపోతే, అలాంటి భార్య జీవితంలో రాకపోతే వీళ్ళు చాలా బాధపడిపోవడం, విసుగు చెందిపోవడం. ఆ తర్వాత ఒకే ఒక మార్గం విడాకులు. ఎందుకంటే రీల్స్లో ఎలా ఉంటుందంటే, ఆకాశంలో చందమామని అమ్మాయి కోసం తెచ్చేసినట్టు, ఏదో తన యొక్క కాబోయే భర్తకి ఒక బైక్ చాలా రేటు పెట్టి కొన్నట్టు ఇవన్నీ కూడా రీల్స్ చూపిస్తారు. ఈ నిజ జీవితంలో అందరికీ అవ్వవు కదా. అలాంటి హోప్స్ పెట్టేసుకొని, అలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టేసుకొని ఈ పెళ్లిని చేసుకున్న కారణంగా అత్యధికంగా విడాకులు అనేవి సమాజంలో కనబడుతున్నాయి. ఈనాడు పేపర్లో ఒక విషయాన్ని ప్రచురించడం జరిగింది. అత్యధికంగా తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధాల కంటే ప్రేమ వివాహాలకే విడాకులు ఎక్కువ అవుతున్నాయంటండి. ఏంటండి? అత్యధికంగా విడాకులు తల్లిదండ్రులు చూసిన సంబంధాలు ఉంటాయి కదా, అందులో అవ్వట్లేదని మీరు అనుకోవచ్చు. కాదు, అవుతున్నాయి. అవ్వట్లేదని నేను అంట్లా. కానీ అత్యధిక శాతం ఈ ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళే విడాకులు ఎక్కువ ఇచ్చుకుంటున్నారంటండి, చాలా తొందరగా. మళ్ళీ అంటే ఇన్స్టాలో చూసినవి, రీల్స్లో చూసినవి, సినిమాల్లో చూసినవి మన నిజ జీవితాల్లో జరగాలి అని చెప్పి అనుకోవడం, ఇది అజ్ఞానం, మూర్ఖత్వం, తెంగరతనం. అర్థమైందండి? ఇది ఒక కారణం. రెండవ కారణం సోదరులారా సోదరీమణులారా, విడాకులకు నోటి దురుసుతనం. ఏంటండి? నోటి దురుసుతనం. ఎంత మాట వస్తే అంత మాట కొద్దిమంది ఆడవాళ్ళు కూడా అనేస్తారు, కొద్దిమంది మగవాళ్ళు కూడా అనేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి. లేకపోతే సంసారాలు చిందర వందర గందరగోళం అయిపోయి నాశనం అయిపోతాయి. నా మొగుడిని నేను ఏమైనా అంటాను, అలా పడి ఉండాలి అని కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటే, మరి కొంతమంది మగవాళ్ళు అయితే నా పెళ్ళాన్ని నేను ఏమైనా అంటాను, ఎలాగైనా అంటాను, అది పడి ఉండాలి అన్నటువంటి ఆలోచన విధానం కొంతమందిలో ఉంటుంది. ఆ కారణంగా విడాకుల స్థాయికి ఈ యొక్క మాట దురుస్థానమే కారణమవుతుంది. ఏ మాట పడితే ఆ మాట వదిలేకూడదండి. ఏదో తెలుగులో సామెత చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు, చేయి జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేరు అంటారు. చేయి జారింది తీసుకోవచ్చు, పైకి ఏముంది. నోరు జారిపోయింది, మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే ఖురానే మజీదులో అల్లాహ్ తబారక తఆలా సూరా బనీ ఇస్రాయిల్ అంటాడు, ఏమని? ఓ ప్రవక్త, నా దాసులతో చెప్పండి వారు మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడమని. ఎందుకంటే శైతాన్ మీ మధ్య గొడవలు రావడానికి, మనస్పర్ధాలు పెరగడానికి కొన్ని మాటలు ఎలా మాట్లాడిస్తాడు, ఆ మాటల ద్వారా మీకు గొడవలు పెరిగిపోతాయి అంటాడు అల్లాహ్ ఖురాన్లో. ఓకేనా? ఆ తర్వాత మూడో విషయం, చెప్పుడు మాటలు వినడం.
విడాకులు ఎక్కువగా అయిపోవడానికి కారణం చెప్పుడు మాటలు వినడం. నీ భర్త ఏం సంపాదిస్తున్నాడే, ఏముందని సంపాదన అని చెప్పి కొద్దిమంది ఆడవాళ్ళు కావాలని ఎక్కిస్తారండి. మీకు విషయం చెప్పనా, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఆడవారికి ఆడదే శత్రువు కాదు, ఆడదానికి అంటారు. ఈ ఈ పదాలు అలాగే చెప్తారు పెద్దోళ్ళు. ఆడదానికి ఆడదే శత్రువురా అంటారు. అందుకోసమే ఆడవారు లేదా మగవారు చెప్పుడు మాటలు విన్నారా సంసారాలు సర్వనాశనం అయిపోతాయి. కొద్దిమంది మగవాళ్ళు కూడా ఉంటారండి. ఎలా మాట్లాడతారంటే, ఏం బాగుందరా నీ పిల్లమా, దాన్ని చేసుకున్నాం, మదర్సాలో కట్ట చదువుకుంది, దీని కట్ట ఉంది అని చెప్పి చేసుకున్నానంటే, ఏమి దీనిరా బాబా నీ పక్కన పెడితే కనీసం ఆనట్లేదు కదా అమ్మాయి అని చెప్పేసి కొద్దిమంది ఇలాంటి చెప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు వింటే గనక వీళ్ళిద్దరికి మధ్య గొడవలు వచ్చేసి విడాకుల దాకా వెళ్ళిపోతారు. నాలుగోది, భార్యాభర్తల జీవితంలో ఉండకూడదు ఏంటంటే తగ్గేదేలే అనే పదం ఉండకూడదండి. అది మొత్తం ఫార్వర్డ్ చేసేయాలి. కొద్దిమంది అంటుంటారు చూసారా, నేనెందుకు తగ్గాలే, నేనెందుకు తగ్గాలమ్మా, నా పిల్లం తప్పు చేసింది, నేనెందుకు తగ్గాలే, మా ఆయన తప్పు చేశాడు అని చెప్పి ఈ ఆడవాళ్లలో కూడా ఉంటారు, మగవాళ్లలో కూడా ఉంటారు. మాట బాగుంటుంది తల్లి, తర్వాత మీ జీవితాలు నాశనం అయిపోతాయని తల్లిదండ్రులు అలా చెప్తూ ఉంటారు. మనమేముంది మగోళ్ళం కదా అని గర్వంగా మాట్లాడతాం. నేనెందుకు తగ్గాలని చెప్పేసి గట్ట నాశనం అయిపోద్ది నాయన జీవితం. మొగుడిని పెళ్ళం వదిలేసినా, పెళ్ళాన్ని మొగుడు వదిలేసినా సమాజంలో లోకుగా చూస్తారు. తెలుసా మీకు అది? అల్లా మనందరినీ, మన ఆడబిడ్డల్ని, మన మగబిడ్డల్ని కూడా రక్షించుగాక. మన అంటే మన మతం కాదండి, మన సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని, మగబిడ్డల్ని అల్లా రక్షించుగాక. నేను ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే, విడాకులు తీసుకొని అమ్మాయి ఇంట్లో కూర్చుందనుకోండి, ఆ బాధ కన్న తల్లిదండ్రులు తప్ప ఎవరికి అర్థం కాదండి. వీడికి పెళ్లి చేస్తే ఈడేమో పెళ్ళాన్ని వదిలేసి ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, అమ్మ ఎన్నాళ్ళు చూస్తా చెప్పండి, అక్క ఎన్నాళ్ళు చూస్తుంది, పోనీ చెల్లి ఎన్నాళ్ళు చూస్తుంది చెప్పు. కొన్ని రోజులైనా సవి, ఎక్కువ రోజులు చూస్తారా? సోదరులారా, సోదరీమణులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేదే లే అనే పదం తగ్గించేయాల, ఖతం చేసేయాలి. అది అల్లా కోసం తగ్గాలి. మనం ఎవరి కోసం తగ్గుతామండి? ఎవరినైతే తనకు తాను తగ్గించుకుంటారో అల్లా వారి గౌరవాన్ని పెంచుతూ పోతాడు. ఎవరైతే గర్వపడతారో అల్లా తబారక్ తఆలా వారిని తొక్కేస్తాడు, తగ్గించుకుంటూ పోతాడు అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, తగ్గేదేలే ఈ డైలాగులు సినిమాల్లో బాగుంటాయి. మీకు ఎలా తెలుసు సినిమాల గురించి అనుకుంటారేమో, నాకు తెలియదు తల్లి. చిన్న చిన్న పిల్లలు ఈ తగ్గేదేలే అంటే ఏంట్రా అని అడిగితే సినిమా డైలాగ్ గురువు గారు అది అలాగా పిల్లలు నేర్చేసుకున్నారని చెప్పి అన్నారనమాట. అలా తెలుసు నాకు. ఓకేనా? 4 పాయింట్లు అయ్యాయి. తర్వాత చెడు స్నేహాలు చేయటం. చెడు స్నేహాల చేయటం వల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్ళిపోతాయండి. అందుకోసమే స్నేహం మనం మంచోడితో చేయాలి, మంచి మాటలు చెప్పేవాడితో చేయాలి, మనకంటే కొంచెం కింద ఉన్న వాళ్ళతో చేయాలి. ధనవంతులతో చేస్తున్నాం అనుకోండి, ఆవిడికి పని పాట ఉండదు. కొంతమంది ఆడవాళ్ళకి, వదినా మొన్నే మీ అన్నయ్య ఈ 4 కాసులు బంగారం చేయించాడు అంటది. ఆవిడికే బాగానే ఉంటది, మనకి ఇక్కడ మనసు లాగుద్ది. ఆ మనసు లాగింది మనసులో పెట్టుకుంటామా? మన భర్త అన్నం తింటుంటే అక్కడ కొక్కుతాం, భర్తకి కోపం వచ్చేస్తుంది. దానికేదో పని పాట లేక అదేమో ఇంటింటికి వెళ్ళి ఆ బంగారం చూపిస్తుంది అనుకోవే, నా దగ్గర ఎందుకు చెప్పడమే, నా సంపాదన నీకు తెలుసు కదా, అన్ని తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పేసి అక్కడ ఆయన కోపం వస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య గొడవ వస్తుంది, శైతాన్ గడికి ఆనందం వస్తుంది, విడాకులు అనే కాన్సెప్ట్ వస్తుంది ముందుకి. ఇవన్నీ అవసరం మనకి? చెప్పుడు మాటలు వినకూడదండి. అలాగే మగోళ్ళు కూడా చెప్పుడు మాటలు వింటూ ఉంటారు కొద్దిమంది. నిన్ను ఆ అమ్మాయి ట్రై చేస్తుందరా, ఈ అమ్మాయి ట్రై చేస్తుందరా. ఇస్లాం ప్రకారంగా హరాం కదా నాయన. ఆడేదో బుద్ధి లేనోడు చెప్తున్నాడు అనుకో, మనం ఏం చెప్పాలా? అల్హమ్దులిల్లాహ్, అల్లా నాకు భార్యని ఇచ్చాడు రా బాబా, దైద్రపు మాటలు నా దగ్గర ఇంకోసారి చెప్పకని చెప్పి గట్టిగా గడ్డి అట్టాలా. అప్పుడు రెండోసారి రాడు మన దగ్గరికి. చెప్పుడు మాటలు వినకూడదండి. చెప్పుడు మాటలు వినటం ద్వారా కూడా సంసారాలు సర్వనాశనం అయిపోతాయి. అర్థమైందా? ఇక్కడికి 5 విషయాలు అయ్యాయి.
తర్వాత ఆరో విషయం, మందుకి బానిస అయిపోవడం. ఏంటండి, ఆడోళ్ళేమో ఈ సోషల్ మీడియాకి బానిస అయిపోయారు, మగోళ్ళేమో మందుకి బానిస అయిపోయారు. అందుకే విడాకులు తెగ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాకి బానిస అంటే ఎలాగా, ఈ ఫేస్బుక్, ఇన్స్టా, వీటిలో రీల్స్ చేయడం దానికి బానిస, లేదా రీల్స్ చూడటం. ఎంత అలా చూస్తుంటారంటే మొగుడొత్త అన్నం కూడా బెటరు, అంతలా చూస్తుంటారు. అలా కాదనమాట, అది చాలా ప్రమాదం. భర్త కూడా కొద్దిమంది ఎలా ఉంటారంటే, నా డబ్బులే, నా ఇష్టం, నేను తాగితే అంటారు. ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం? పెళ్లి చేసుకున్నామంటే భార్య బిడ్డలు మనం మంచిగా చూసుకుంటామని కదా మనకు అత్తమామలు ఇచ్చి పెళ్లి చేస్తారో. నా ఇష్టం, నా డబ్బులు, నేను తాగుతా దొల్లుతా అంటే ఇంకెందుకు నీకు పెళ్ళం? అవసరంలా. ఆవిడ ఎవరినో చూసుకొని వెళ్ళిపోద్ది. అల్లా క్షమించుగాక, అల్లా రక్షించుగాక. ఈ తాగుడికి బానిస అవడం వల్ల కూడా విడాకులు అయిపోతుంటాయి. ఆరోగ్యానికి కూడా ప్రమాదం అండి. చాలా తక్కువ టైంలో మీ ఫోటో పడిపోద్ది రోడ్డు మీద. అవసరమా అన్నీని? సోదరులారా, సోదరీమణులారా, తరువాత 7వ కారణం, మగవాడికి సంపాదన లేకపోవడం. లేకపోవడం అంటే ఇక్కడ 2 అర్థాలు ఉంటాయండి. సంపాదన లేకపోవడం అంటే ఏంటి? కొద్దిమందికి డబ్బులు వస్తాయి, తక్కువ వస్తాయి. కొద్దిమంది బద్ధకంతో పని చేయరు. ఇది దరిద్రం. ఇది చాలా దరిద్రం. ఇది బద్ధకంతో పని చేయడం మానేస్తే పెళ్ళం మన కూడెక్కడి నుంచి వండుద్ది? ఇంటికి తెచ్చిన పెళ్ళానికి ఏమైనా కొనేవాళ్ళు కదా నువ్వు. ఓ రోజుకు ఒక 50 రూపాయలు లేదా 100 రూపాయలు ఏ ఫ్రూట్స్లో పట్టుకెళ్ళాలి, ఓ 20 రూపాయలు ఒక 50 రూపాయలు ఏ పూలో పట్టుకెళ్తుండాలి భార్యకి. అప్పుడప్పుడు ఆ పాత బట్టలతోనే ఎందుకు, ఈ బట్టలు కొనుక్కున్నా, ఈ బట్టలు వేసుకోవే అని చెప్పి కొనివ్వాలి. ఇవేమీ చేయకుండా ఏదో ఒకసారి వన్ టైం పేమెంట్ అన్నట్టు ఒకసారి పెట్టుబడి పెడతారు అంతే. ఏదో బండికి పెట్టుబడి పెడతారు చూసారు, అలా పెట్టుకుని ఇంకా వాడేత్తమే. బండికి కూడా ఏం వాడదానికి ఉండదండి, నెలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ అన్న ఇయ్యాలా. ఏంటో మరి పెళ్ళం అంటే అంత లోకుగా ఉంటది కొంతమందికి, అల్లా క్షమించుగాక. సంపాదన సంపాదించరు, నేను ఎందుకు సంపాదించాలి అంటారు. కొద్దిమంది అయితే మరి దారుణం అండి, అల్లా చూసుకుంటాడు అన్ని. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టకూడదమ్మా ఇలాంటి వాళ్ళకి, మీరు చేస్తున్న తప్పు. అల్లా కడుపు నింపుతాడులే, నువ్వు అలా కూర్చో అనాలి మీరు. కొద్దిమంది చెల్లెళ్ళు ఫోన్ చేస్తుంటారు, నాకు మెసేజ్ చేస్తుంటారు, మా ఆయన మరి దారుణం అన్నయ్య, నమాజులు అంటాడో, మసీద్ అంటాడో, అన్నీ అంటాడో, సంపాదించమంటే అల్లా ఇస్తాడు అంటాడో, ఏం మనిషి అర్థం కాదు నాకు అని చెప్పి అంటుంటారు కొద్దిమంది ఆడోళ్ళు, మాకు మెసేజ్లు చెప్తుంటారు. సోదరులారా, సోదరీమణులారా, మగోడు సంపాదన లేనప్పుడు కూడా విడాకుల వైపు వెళ్ళిపోతారు. 7 విషయాలు అయ్యాయి. అలాగే 8వ విషయం, అమ్మాయికి అబ్బాయికి కూడా బాధ్యతలు చెప్పకపోవడం. పెళ్లి చేసే టైంలో అయినా లేదా పెళ్లికి ముందన్న బాధ్యతలు చెప్పాలండి. నువ్వు ఎలా ఉండాలి మీ భర్తతోటి, మీ ఆడపడుచుతో ఎలా ఉండాలి, మీ వదిన గారితో ఎలా ఉండాలి, మీ తోడి కోడలతో ఎలా ఉండాలి, మీ అత్తగారితో ఎలా ఉండాలి, మీ మామగారితో ఎలా ఉండాలి, మొత్తం చెప్పాలి. కొద్దిమంది చెప్పరు, చెప్పకపోతే ఎలాగా? అదేవిధంగా ఈ మగవాళ్ళు కూడా కొద్దిమంది బాధ్యతారహితంగా ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పాలండి. తల్లిదండ్రులు చెప్పాలి, ఎరా పెళ్లి చేసుకున్నావు, ఆ పిల్లకి ఏమైనా తెచ్చి ఇస్తా ఉండు, ఇంట్లో పని మనిషి అనుకున్నావా, భార్య అనుకున్నావా, అసలు విలువ లేకుండా ఏంటి, నువ్వేం తెచ్చి ఇవ్వడం నేను చూడలేదని చెప్పేసి తల్లి అడగాలి. అదే కొద్దిమంది తల్లులు ఎంత దారుణంగా ఉంటారంటే, ఎప్పుడు కూడా మీ ఆవిడకే తెచ్చుకున్నావా, అంతేలే, తల్లి అల్లమైపోద్ది, పెళ్ళం బెల్లమైపోద్ది, పెళ్ళం వచ్చిన తర్వాత ఈ డైలాగులు వేస్తుంటారు కొద్దిమంది. మనం ఇంకేమన్నా పొడుచు పిల్లలమా పూలెట్టికి తిరగడానికి? వాళ్ళు ఏదో కొత్తగా పెళ్ళైంది కాబట్టి తెచ్చుకున్నారు అనుకో, అంతేలేమి. ఆ మాటలు అనకూడదమ్మా. మీ భర్త తెచ్చాడంటే ఒక అర్థం ఉంది, కొడుకు తెచ్చి పూలు ఇవ్వడం ఏంటి? అల్లా క్షమించుగాక. మీరు అనుకోవచ్చు ఇలా ఎక్కడ జరుగుతాయి. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? బెంగళూరు నుంచి ఫోన్ వచ్చిందండి, కర్ణాటక. ఇద్దరు భార్యాభర్తల మధ్య అత్తగారు పడుకుంటుందంట. సిగ్గుండాలి, అసలు సిగ్గుండాలి, తల్లికి సిగ్గుండాలి, లేకపోతే కొడుకు కన్నా సిగ్గుండాలి. నాకు పెళ్ళం వచ్చింది కదమ్మా, నువ్వు ఎక్కడ పడుకుంటే అలాగే అని చెప్పి అడగాలి.
పెళ్లి చేసేసుకుంటే సరిపోయిందా? అప్పుడు ఏం కోరుకుంటారు ఆడవాళ్ళు? విడాకులే కదా. అల్లా క్షమించుగాక, అల్లా రక్షించుగాక. సోదరులారా, సోదరీమణులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయికి అబ్బాయికి కూడా బాధ్యతలు మనం చెప్పలేదా మనమే పాపాత్ములు అవుతాం. అల్లా మనల్ని మన బిడ్డల్ని రక్షించుగాక. అదేవిధంగా సోదరులారా, సోదరీమణులారా, ఎక్కువ సమయం పుట్టింట్లో ఉండిపోవడం, ఇది ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువగా కనబడుతుంది. చాలా ఎక్కువగా, దారుణంగా. అంటే మీరు ఎక్కడెక్కడి నుంచి నా వీడియోలు చూస్తారో నాకు తెలియదు కానీ, ఇక్కడ లోకల్ గా నేను కళ్ళ ముందు చూస్తున్నాను కదా, చాలా బాధ వస్తుంది. అలా వెళ్ళి ఉండిపోవడం వల్ల ఏమవుద్దంటే అండి, భర్తకి చెడు ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి. వేరే వేరే ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అది కాదు గురువు గారు, వాళ్ళు సరిగ్గా పట్టించుకోవాలి కదని. వాళ్ళు పట్టించుకోకపోతే అది వేరే విషయం అమ్మ. కానీ పట్టించుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు కొద్దిమంది ఆడవాళ్ళు. ఈ పనులు ఏమనుకోవాలో అర్థం కాదు, అల్లా క్షమించుగాక. ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్ళి మీ అమ్మాళ్ళ ఇంటికాడ ఉండిపోతారో, శైతాన్ వేరే వేరే ఆలోచనలు వేస్తాడు, వేరే వేరే రూట్లో ప్రయత్నాలు చేస్తాడు. వాడు ఎవరిని వదలడు. రాబియా బస్రీ రహమతుల్లాహి గారినైనా వదలడు, హసన్ బస్రీ రహమతుల్లాహి గారినైనా వదలడు, జునేద్ బగ్దాది రహమతుల్లాహి గారినైనా వదలడు, కాజా మొయినుద్దీన్ చిస్తి రహమతుల్లాహి గారిని వదలడు, ఎవరినైనా వదలడు. ప్రయత్నం చేస్తానే ఉంటాడు, ప్రయత్నం వదలడాడు. అందుకే అమ్మాయి అమ్మగారింటికి వెళ్ళిపోయి ఉండిపోతే అమ్మగా తల్లి చెప్పాలి. అమ్మగా తల్లి చెప్పాలి. ఏంటి ఇక్కడే ఉన్నా, ఎల్లవా మీ ఇంటికి, నీ మొగుడి దగ్గర ఉండు, ఎక్కడ ఉన్నావేంటి అత్తమాటలకి వచ్చి, నీ మొగుడికి అన్నం ఎవరు పెడతారో, నీ మొగుడిని ఎవరు పట్టించుకుంటే చెప్పాలి. పోనీ తల్లి చెప్పకపోతే తండ్రికి ఉండాలి. వీళ్ళిద్దరూ చెప్పట్లేదు అన్న తమ్ముడు చెప్పారు అనుకోండి, కొద్దిమంది ఎలాగ యాక్ట్ చేస్తారు తెలుసా, ఓవర్ యాక్షన్ చేసేస్తారు. అన్నయ్య చూడమ్మా నన్ను ఎలాగ అంటున్నాడు, తమ్ముడు చూడమ్మా ఎలాగ అంటున్నాడు, నేనేమన్నా మీకు అడ్డం కాదమ్మా, తెడ్డం మాటలు మాట్లాడక తింగరదానా, నీ సంసారం సంక్రాంతిపోద్ది, అందుకు చెప్తున్నాడు బాధ్యతగా. వెళ్ళి భర్త దగ్గర ఉంటే ఆ జీవితం వేరుగా ఉంటుంది అల్లాదే వల్ల. ఇదివరకు రోజుల్లో భర్త తాగుబోతుడైనా, సంపాదన లేనోడైనా, ఆడు మంచం మీద పడున్నోడైనా ఉంటే కొద్ది గౌరవం ఉంటుంది సమాజంలో అని చెప్పి ఆలోచన ఉండేది మనుషుల్లో. ఇప్పుడు ఆలోచన చచ్చిపోయింది అసలు పూర్తిగా. అమ్మగారింటికి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండకూడదమ్మా, మనం తెలుసుకోవాలా. లేకపోతే ఎవరైనా చెప్పాలా, తల్లో తండ్రో అన్నో తమ్ముడో అక్కో చెల్లో తెలిసినోళ్ళో స్నేహితులో ఎవరొకరు చెప్పాలి. ఏంటి ఎక్కడే ఉంటున్నావు, మీ అమ్మాళ్ళ ఇంటికి 2 రోజులు అయింది వెళ్ళని చెప్పి చెప్పాలా. సోదరులారా, సోదరీమణులారా, ఆ తరువాత భార్య భర్తని లెక్క చేయకపోవడం. ఏంటండి, భార్య భర్తని లెక్క చేయకపోవడం. ఈ మధ్య కొద్దిగా చదివారు అనుకోండి, మనకి భర్తతో పని లేదు అసలు, ఆన్లైన్లో జాబులు చాలా ఉన్నాయి, మనం ఆ జాబ్ చేసుకున్నామంటే ఎంత 15,000 వస్తాయంట ఈజీగా, ఇంట్లో ఉండంట, బతికేయచ్చు. బతికేయచ్చా? మరి మీ అమ్మ మీ నాన్నతో ఎందుకుంది అన్ని కష్టాలు పడి? ఆలోచించారు ఎప్పుడన్నా మీరు? మీ ఇంట్లో లేరా తాగుబోతులు? మీ ఇంట్లో లేరా మీ అమ్మని బాధ పెట్టే మీ తండ్రి? అలా ఎందుకు గెంటుకొచ్చింది మీ అమ్మ? చూస్తే మీకు అర్థమైపోద్ది కదా పిల్లల జీవితం ఎక్కడ పాడైపోద్దని చెప్పి ఆ తల్లి అలా గెంటుకొచ్చింది. చిన్న చిన్న విషయాలకు విడాకులు తీసుకుంటారా, కోర్టులకు ఎక్కేస్తారా, స్టేషన్లకు ఎక్కేస్తారా? నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోల్డ్ మంది అల్లాదే వల్ల. అందులో ఒక ఆయన ఉన్నారు భాషాబాయ్ అని చెప్పి, ఆయన అంటున్నారు ఏమని, చాలా దారుణంగా అయిపోయారు అఫ్రోజ్ భాయ్ ఆడవాళ్ళు, విచ్చలవిడిగా కేసులు పెట్టేస్తున్నారు భర్తల మీద, విచ్చలవిడిగా. వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పడితే అలా వాడేసుకుంటున్నారంట. నాకు తెలిసిన మరో పోలీసు ఉన్నారు సుబానిబాయ్ అని చెప్పి, ఆయన కూడా చెప్పారు అఫ్రోజ్ భాయ్ రోజుకి తక్కువ అంటే మా స్టేషన్కి 2 కేసులైనా వస్తాయి భార్యాభర్తలు గొడవలు సంబంధించి, 2 కేసులైనా ఈజీగా వస్తాయి. పూర్తిగా మన జిల్లాలో ఇన్ని స్టేషన్లు ఉన్నాయని చెప్పేసి ఆయన ఎన్నో లెక్క చెప్పారు, నాకైతే ఐడియా లేదు. ఒక స్టేషన్కి 2 కేసులు లెక్కేసినా 200 కేసులు, 100 స్టేషన్లు ఉంటే 200 కేసులు వస్తున్నాయి అఫ్రోజ్ భాయ్, ఈ మొగుడు పిల్లల విడాకులు గొడవలు అని చెప్పేసి బాధపడుతున్నారు. ఏంటి మరీ ఎంత దారుణమా? ఏంటి ఇంత చులకన భార్యాభర్తల జీవితం అంటే? అందుకనే మీ అమ్మ నాన్న అంత కష్టపడి పెళ్లి చేసింది మీకు. నేను నా భర్తను లెక్క చేయను, నాకు ఆడితో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిమంది మగోళ్ళు, నేను నిన్ను లెక్క చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఆడదాను ఆడదానిలో ఉండు. ఇదేంటిది? నీ భార్య
హదీసులు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దాని సారాంశం ఏంటంటే మగవాడి యొక్క ఎముక హృదయం ఎక్కడైతే ఉంటుందో ఆ హృదయంకి దగ్గరలో ఉండేటువంటి ఎముక నుంచి స్త్రీని అల్లాహ్ తయారు చేశాడు అన్నారు అల్లాహ్ నబీ అలైహిస్సలాతు వసల్లం. ఎందుకో తెలుసా? ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాలు రాశారు, భార్యని నెత్తి మీద పెట్టుకోకూడదు, కాలి కిందేసి తొక్కకూడదు, హృదయానికి దగ్గరగా పెట్టుకోవాలని చెప్పేసి దీని అర్థం అని చెప్పేసి ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాల్లో ఈ హదీస్ వివరణ రాశారు. నేను నా పిల్లల్ని లెక్క చేయను, లెక్క చేయకపోతే ఎలాగా, ఎలా కుదురుద్ది? నేను నా మొగుళ్ళు లెక్క చేయను ఎలాగా? కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని బాంధవ్యాలు ఉన్నాయి, వాటి యొక్క విలువ ఇవ్వాలి మనం. అబ్బే ఇటు పెళ్లి కూతురు అంటే ఇటు ఆడపిల్ల అమ్మ నాన్న చెప్పరు, అటు మగోడు అమ్మ నాన్న చెప్పరు. ఏంట్రా మాటలో? నీ భార్య మీద నోరు లేవుతుందేంటి? ఆ పిల్ల ఎందుకు వచ్చింది మన ఇంటికి అని చెప్పి తండ్రి అడగాలి. అదే ఇటు తల్లి అడగదు, ఇటు తండ్రి అడగరు. బాగా చెప్పేవిలా అంట కొద్దిమంది అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు ఉంటారు చూసారా, అక్క చెల్లెలు మాటలేని నాశనం అయిపోతారండి మగోళ్ళు. మీ ఆవిడ ఇలాంటిదంటరా, మీ ఆవిడ అలాంటిదంటరా అని చెప్పి చెప్పుడు మాటలు చెప్తారు. ఆ చెప్పుడు మాటల వల్ల సంసారాలు నాశనం అయిపోతాయి. ఏమండి, మన వల్ల అయితే కలపడానికి ప్రయత్నించాలండి, కానీ తెంపడానికి ప్రయత్నించకూడదు. అలాగని నేను చెప్పాను కదా, ఆడవాళ్ళని నెత్తి మీద కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాలు కిందేసి తొక్కడం ఎంత పాపం కూడా చేయకూడదు. హృదయం దగ్గర పెట్టుకోండి, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వండి. సోదరులారా సోదరీమణులారా, నేను ఈ లెక్క చేయను అని చెప్పి భార్య, నేను ఈ లెక్క చేయని భర్త, సంసారాలు ఎదరికి జరగవండి, విడాకులు అయిపోతాయి. ఆ తర్వాత సోదరులారా సోదరీమణులారా, కొద్దిమంది మా వాళ్ళు ఉన్నారని ధీమా ఉంటుందండి. ఏంటి ధీమా? మా వాళ్ళు వెనకాతల బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకమ్మా ఉన్నారు? ఓకే, ఎందుకు? ఈ రోజుల్లో సొంత అన్నదమ్ముళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధికులే ₹1 ఎవ్వరికి ఫ్రీగా ఇచ్చే రోజులు కాదండి రోజులు. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు నా మాట అర్థం చేసుకోండి. ఎవరు ఫ్రీగా మనకు ₹1 ఎవరు? నా సొంత తమ్ముడు నాకు ఇవ్వడం, నేను మా సొంత తమ్ముడికి నేను ఇవ్వను. ఈ రోజులు అలాంటి మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేస్తారా? భజన చేయాలి, వచ్చి భజన. ఈ ధీమాలు వద్దమ్మా. మా వాళ్ళు ఉన్నారు, నన్ను బాగా చూసుకుంటారు, ముందు చూసుకుంటారు, ఓకే, వాళ్ళని వింటారు, తర్వాత అంటారు దీనికి కొవ్వెక్కి కొట్టుకొచ్చేసింది ఇంటికి. మొగుడన్నాక మాట అండా? ఆ మాట అంటే నువ్వు పడవేంటే? మీ అమ్మని మీ నాన్న ఎన్ని మాటలనేవాడు? మీ నాన్న ఏమైనా తక్కువ అని చెప్పి అంటుంటే కసక్ కసక్ కసక్గా దిగిపోతుంటాయి. అప్పుడు బాగుంటది. వద్దమ్మా, సంసారాలు పాడు చేసుకోకూడదు. ఇస్లాం యొక్క ధర్మంలో సంసారానికి చాలా విలువ ఇవ్వడం జరిగింది, వివాహానికి చాలా విలువ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోదరులారా సోదరీమణులారా, ఎక్కువగా విడాకులు అవ్వడానికి గల ముఖ్యమైనటువంటి కారణం, ఇవన్నీ పాయింట్స్ రాసి పెట్టుకున్నాను, నేను మర్చిపోతానేమో అని చెప్పి. 20 ఏళ్ల అనుభవం, ఎంతో మందిని కళ్ళ ముందు చూస్తున్నాం, అందుకోసం రాసి పెట్టుకున్నా. ఏముంది, నా మాటల ద్వారా చెప్పే మనిషిని నేను పెద్ద అల్లాహ్ యొక్క వలీని కాకపోవచ్చు, కానీ ఒక్క మనిషి జీవితం అల్లాతో తౌబా చేసుకుని క్షమాపణ అడిగి వాళ్ళు బాగున్నారనుకోండి, నా పాపక్షమాపణ అల్లాహ్ చేస్తాడేమో ఎవరో తెలుసు. అందుకోసం ఆతృత, ఎవరికి ఒక్కరికైనా లాభం జరగకపోద్ది అని చెప్పి ఎక్కువగా అనుమానం పడటం. అనుమానం అసలు పడకూడదండి. అనుమానం పడడం వల్ల సంసారాలు సర్వనాశనం అయిపోతాయి. ఈ అనుమానాలు ఎందుకు వస్తాయో తెలుసా అండి? కొద్దిమంది భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త చాటింగ్లు చేస్తుంటారు. చాటింగ్లు ఎవరికంటే నా ఫ్రెండ్కి అంటది ఈవిడి, ఎవరికంటే నా ఫ్రెండ్కి అంటది ఆయనేమో నా ఫ్రెండ్కి మెసేజ్ చేస్తాను అంటాడు, ఈవిడేమో నా ఫ్రెండ్కి చేస్తాను మెసేజ్ అంటది. వీళ్ళిద్దరి మధ్య వచ్చేది ఏంటి? అనుమానం. ఫ్రెండ్ అయితే డైరెక్ట్గా కాల్ చేయి, మాట్లాడు, ఖతం, అయిపోయింది. ఫ్రెండ్ ఏ టైపు? ఆడవాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారంటే ఓకే. పెళ్ళైన తర్వాత కూడా మగోడు పెళ్ళైన తర్వాత కూడా మగోడితో మాట్లాడటం, మళ్ళీ వాటికేమో లాక్.
అబ్బే మీ ముఖం చూపిస్తేనే ఓపెన్ అవ్వాలంట, అలా పెట్టుకుంటారు కొంతమంది. కొద్దిమంది ఏమో నెంబర్లు పెట్టుకుంటారు, ఆ నెంబర్ వాళ్ళకే తెలిసేలాగా. ఏమంటే నా ఫోన్ పాస్వర్డ్ నా భార్యకి తెలియాలండి, నా భార్య పాస్వర్డ్ నాకు తెలియాలి. అలాగే ఉండాలి మనం. ఎనీ టైం ఫోన్ చెక్ చేసుకున్నా అయ్యి బాబాయ్ ఇది దరిద్రం అండి బాబు, అలా రక్షించగాక, అలా రాకూడదు, అలా అంత అనుమానం వచ్చేలా మనం ప్రవర్తించకూడదు, అలా దరిద్రం. ఆవిడ మన ఫోన్ చెక్ చేయాలని కోరిక రాకూడదు, మనకి ఆవిడ ఫోన్ చెక్ చేయాలని ఆలోచన రాకూడదు. అల్లా మనందరినీ రక్షించుగాక, అల్లా మనందరినీ రక్షించుగాక. దరిద్రం ఇది. ఈ అనుమానాలు ఎందుకు వస్తాయంటే ఈ చాటింగ్లు. చచ్చిపోతారేమో ఫోన్ తోటి అనిపిస్తుంది ఒకసారి నాకు చూస్తుంటే. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వద్దండి, ఈ ఇలాంటి దొంగ చాటింగ్లు వద్దు. మీకు ఏమన్నా పెళ్లి చేసుకోవాలని కోరిక ఉందనుకోండి, ముందే అప్పుడు చేసుకోవాలా. అంతేగాని పెళ్లి అయిపోయిన తర్వాత ఏంటంటే అల్లా క్షమించుగాక, అల్లా రక్షించుగాక. సోదరులారా సోదరీమణులారా, ఎక్కువగా అనుమానం పడటం వల్ల విడాకులు అయిపోతాయి. తరువాత ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయంలో కూడా చాక్ లేదా సఫియా? వద్దులేండి. ఇక్కడ చాక్ అనుకోండి, దీని పెన్, ఇది రాసి పెట్టుకున్న పెన్. తోసేసుకుంటా. అన్నిసార్లు కోసేసుకుంటాను అంటే ఆడికి ఎప్పుడు మెంటలు వచ్చేస్తుందే, ఏదో చేసేస్తాడు. ఎందుకు ఆ దరిద్రం? బెదిరింపులు ఉండకూడదండి. బెదిరించి మీరు సంసారం చేయలేరు. మీరు మీ జీవితాలు టార్చర్ అయిపోతాయి, టార్చర్. సోదరులారా సోదరీమణులారా, ఈ బెదిరింపులు పనులు చేయకూడదు. మగోడైనా ఆడదైనా. కొద్దిమంది మగోళ్ళు అంటారు, చచ్చిపోతానే బాబా, చిచి నీతో పళ్ళపోతాను, నేను ప్లగ్లో చేయెట్టేస్తాను, చచ్చిపోతాను అంటుంటారు. చచ్చిపోతావా? ప్లగ్లో చేయెట్టేస్తావా? మెయిన్లో ఎట్టే బూడిదైపోతావు. భయపెట్టి సంసారం చేద్దాం అనుకుంటున్నా మీ ఆవిడతోటి కాదు. ప్రేమగా చెప్పు, డౌట్ రాకుండా ప్రవర్తించు, ఇన్షాల్లా ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. ఆ తర్వాత సోదరులారా సోదరీమణులారా, ఈ రోజుల్లో అత్యధికంగా మగవాళ్ళు పెళ్లికి ముందుకు రావట్లేదు, తెలుసా మీకు? మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. మగవాళ్ళు పెళ్లికి ఇంట్రెస్ట్ చేయట్లేదు, ఎదరికి రావట్లేదు, ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎందుకంటే కొద్దిమంది ఆడవాళ్ళని చూసి విసుగొచ్చేసిందండి జీవితాల్లో. పెళ్లి చేసుకోవడం కంటే పెళ్లి కాకముందే మనకేదో నచ్చింది చేసుకొని మన బతుకు మనం బతికేస్తే గొడవ వదిలిపోద్దరా, ఎందుకు వచ్చింది అని చెప్పి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎదరికి రావట్లా. ఎందుకని? కొద్దిమంది ఇలాంటి టార్చర్లు పడుతున్నారని చెప్పి ఆడవాళ్ళు. సోదరులారా సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ భార్యాభర్తల జీవితం, సంసార జీవితం చక్కగా సాగాలంటే ఈ మాటలన్నీ కూడా మన జీవితంలో మనం గుర్తుంచుకోవాలి, జాగ్రత్తగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అందులో ముఖ్యంగా నా ఆఖరి మాటలండివి. వీడియో లెంత్ పెరిగిపోయిందని చెప్పి తప్పుగా అనుకోకండి, కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. మన జీవితాలు బాగుండాలంటే మనం తలాక్ విషయంలో వెళ్ళకూడదండి. బాగా గుర్తుంచుకోండి అమ్మా, బాగా గుర్తుంచుకోండి. తలాక్ అంటే విడిపోతాం అనుకుంటున్నాం, మీరు రండి అంటారు చూసారా, అందులో వెళ్ళకూడదు. అలా కలపడానికైతే వెళ్ళాలి, కలపడానికే. విడగొట్టడానికైతే మనం అసలు దూరకూడదు, ఆ పాపం నాకెందుకు. కలపడానికైతే వెళ్ళాలి. వెళ్ళిన తరువాత రెండు వైపులా మాట వినాలి, ఒక సైడ్ వినకూడదండి. మా ఓడేదో మా బామ్మర్ది మంచోడు, వాడంతా తోపు ఇంకెవడ లేడని చెప్పి నేను మా బామ్మర్దికి సపోర్ట్ చేశాను. అటు ఏం జరుగుతుందో నేను వినలా. ఉదాహరణకి అప్పుడు అక్కడ ఏమవుద్ది, వీడు చేసే తప్పులు నేను సమర్థించినట్టు అవుద్ది. అలాగే మా చెల్లి మాటకి నేను ఎక్కువ విలువ ఇచ్చేసి మా బావ మాట వినలా. దానివల్ల ఏమవుద్ది, మా చెల్లి మంచిదిగా కనిపిస్తుంది, మా బావ చెడ్డోడుగా కనిపిస్తాడు. అందుకోసమే ఎదురు బదురు కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ ముఖముఖాల మీద అడిగించాల. ఎదురు బదురు కూర్చోబెట్టి అడిగించాల. ఏమైంది, ఎలా గొడవ అయింది, ఏ కారణం మీద మీ ఇద్దరు తిట్టుకోవాల్సి వచ్చింది, లేదా ఏ కారణం మీద మీరు ఇద్దరు గొడవ పడాల్సి వచ్చింది. నేను వెళ్ళిపోతాను, ఇంకా ఆ మాటలు మానే, నువ్వు ఆ మాటలు మాట్లాడొద్దు. ఎందుకు వచ్చావు ఇక్కడ, కొవ్వెక్కి వచ్చామండి మేము, ఏం జరిగింది చెప్పు, నీకు ఎందుకు పెళ్లి చేసావు అని చెప్పేసి ఇటు మగవాడిని కూడా అడగాలి, అటు అమ్మాయిని కూడా అడగాలి. దురదృష్టం ఏంటో తెలుసా,
విడాకులు అంటే తలాక్ అనే విషయాల్లో కలపవలసిన వాళ్ళని తీసుకెళ్ళడం మానేసి మనోళ్ళు వైట్ అండ్ వైట్ వేసి ప్యాంట్ షర్టు, మెడలో ఒక పెద్ద చైన్ వేసి 4 రింగులు ఆడతారు చూసారా? మామూలుగా కొంతమంది ఉంటారు సెటిల్మెంట్ బ్యాచ్ అని చెప్పి, వాళ్ళని తీసుకెళ్తున్నారు. వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. అమ్మాయికి నువ్వు ఇంత ఇచ్చాయా, నువ్వు ఎదురించేసుకో, అమ్మాయి నువ్వు ఎంత చూసుకో, నువ్వు వదిలే వెళ్ళిపో అంటారు. వాళ్ళని కాదమ్మా, వాళ్ళని కాదు, వాళ్ళని తీసుకెళ్ళకూడదు. అలా ఇట్లో అల్లా భయం ఉన్న వాళ్ళని, కలపడానికి ప్రయత్నం చేసే వాళ్ళనే తీసుకెళ్ళాలి. అసలు ఆ దుస్థితి రాకూడదండి, ఆ దుస్థితి రాకూడదు. అల్లాదయ్యా మా జనరేషన్ ఉంది కదా పెద్దోళ్ళది, మా వయసు వాళ్ళది. నేను అనుకుంటుంటాను అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా, డబ్బు ఎక్కువ లేకపోయినా కొద్దిగా మంచితనం అనేది మిగిలి ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో డబ్బు లేకపోయినా మంచితనం కూడా లేదు. ఎవరికాళ్ళకి ఇగోలు హట్ అయిపోతున్నాయి. అల్లా క్షమించుగాక. సోదరులారా, సోదరీమణులారా, అతి ముఖ్యంగా మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే, మీ జీవితాలు సంసారం ప్రశాంతంగా ఉండాలంటే అల్లాతో దువా చేయండి. అల్లాని పెట్టేసుకోండి. అల్లా రాజీ అయిపోయాడంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది మనతోటి. మన జీవితమే ప్రశాంతం ఉంటది. ఈ రోజున మనం అల్లాని తప్ప అందరినీ పట్టుకుంటున్నాం. అల్లాని తప్ప అందరినీ పట్టుకుంటున్నాం. మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, మాకు ఎస్ఐ గారు తెలుసు, మాకేమో ఫలానా లీడర్ తెలుసు, మాకేమో ఫలానా. వాళ్ళ వల్ల ఏం కాదండి సంసారాలు బాగుండాలంటే. అసలైన పట్టుకోవాలి. ఖురానే మజీదులో అల్లా అంటాడు, నిశ్చయముగా భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది అల్లా యొక్క నిదర్శనాల్లో ఒక గొప్ప నిదర్శనం అంటాడు అల్లా. జీవితాలు ఎలా ఉన్నాయంటే అల్లా రక్షించుగాక, ఎంతో ప్రేమగా పెళ్లి చేసుకొని విడాకుల పరిస్థితి వరకు వెళ్ళిపోతున్నారండి. వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది. అలాంటి వాళ్ళు ఉన్నారు అసలు సమాజంలో. ఇందుకే భార్య భర్తకి శత్రువు కాదు, భర్త భార్య శత్రువు కాదు. శత్రువు వీళ్ళిద్దరికి ఎవరో శైతాన్ గడు కదా, వాడికి ఛాన్స్ ఇవ్వడం మనం. అందుకే హదీసులు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందంటే ఏం చదవాలంట? అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఎంతో మంది నా కళ్ళ ముందు ఉన్నారండి, నాకు తెలిసిన అబ్బాయిలే, మా ఊర్లోనే, మా సొంత ఊర్లోనే. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, విడాకులు తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. మా మాకు తెలిసినోళ్ళు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటది. అన్నయ్య మీ బావ సరిగ్గా ఉండలేదు అన్నయ్య అని చెప్పంటే, నేను వన్ సైడ్ వినకూడదు కదా. అసలు ఈడెందుకు సరిగ్గా ఉండలేదు, ఈవిడేం చేస్తుందో నాకు అర్థం కాలేదు. అందుకే దువా చేయమ్మా, అల్లా ఏదో దారులు తెరుస్తాడని చెప్పి వచ్చేసాను నేను. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, అసలైన వాడిని పట్టుకోండి, అల్లాని పట్టుకోండి, జీవితాలు బాగుంటాయి. మీ భర్తకు నెమ్మది నెమ్మదిగా నచ్చ చెప్పండి, అలాగే మీ భార్యకి నెమ్మది నెమ్మదిగా నచ్చ చెప్పండి. వీటి మీద ఎక్కువ ప్రభావం ఎలా పడుతుందో తెలుసా? మంచి వాడితో స్నేహం చేయండి, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. స్నేహం అంటే ఓన్లీ స్నేహం కాదు, వాళ్ళతో మంచి విషయాలు వింటూ ఉండాలి. దానివల్ల మనకు లాభం జరుగుతుంది. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. మీ అందరితో 2 రిక్వెస్ట్లు నేను చేస్తున్నానండి. ఒకటి, అల్లాహ్ వల్ల చాలా మంది అడిగారు, అఫ్రోజ్ భాయ్ మీరు ఉమ్రాకి వెళ్ళేటప్పుడు చెప్పండి, మేము వస్తాం మీతో ఉమ్రాకి అన్నారు. అక్టోబర్ 5వ తారీఖు ఇన్షాల్లా నేను ఉమ్రాకి బయలుదేరుతున్నానండి. మీలో ఎవరైనా నాతో ఉమ్రాకి రావాలంటే స్క్రీన్ మీద నెంబర్లు ఇచ్చాను. అర్షద్ భాయ్ నెంబరు, ముఫ్తీ సాబ్ నెంబర్, ఆ 2 నెంబర్లు కాంటాక్ట్ చేయండి. 9885678634, ముఫ్తీ సాబ్ నెంబర్ 8332932972. అలాగే నా దగ్గర కొద్దిమంది అత్తర్లు తీసుకుందామని చెప్పి మెసేజ్లు చేస్తున్నారు. నేను 2 రోజుల నుంచి కొద్దిగా మా మేనల్లుడు ముస్తఫా పెళ్లిలో ఉన్నాను నేను. దానివల్ల నేను మీకు వెంటనే రిప్లైలు ఇవ్వలేకపోయాను. ఇన్షాల్లా నేను రేపటి నుంచి ఇంకా అందరికి రిప్లైలు ఇస్తూ ఉంటాను. ఎందుకంటే హలాల్ సంపాదన కోసం ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయాలి కదా భార్యాబిడ్డలను పోషించుకోవాలంటే. జజాకుముల్లా ఖైరా. మీలో ఎవరికైనా మంచి రేట్లకే మంచి అత్తర్లు కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ 9642383498కి కాంటాక్ట్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.